కిరణ్ విరాట్ దగ్గరికి చాలా బాధపడుతూ వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న విరాట్ ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అయితే కిరణ్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కిరణ్ అయితే నా భార్య బాగా చదువుకుంది, తను ఎందుకు ఇంటికే పరిమితం అయిపోవాలి అని చెప్పి నేనే బయట జాబ్ కోసమని పంపించాను. కానీ ఇప్పుడు తన ప్రవర్తన చాలా బాగా మారిపోయింది. తను ఎంతగా మారిపోయింది అంటే నన్ను కూడా అంతగా పట్టించుకోవటం లేదు. ఇప్పుడు తను ఎవరితోనే అఫైర్లో ఉంది అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంగా తప్పు కిరణ్, నువ్వు తప్పుగా తనని అర్థం చేసుకుంటున్నావు. తను ఏం చేస్తుంది, తన కొలీగ్స్తో మాట్లాడుతుంది, తన మేనేజర్తో మాట్లాడుతుంది, అంతే తప్ప తనని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కిరణ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కిరణ్ మాత్రం లేదు, తన ప్రవర్తన చాలా మారిపోయింది, అందుకే నాకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కిరణ్ మాత్రం నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో తనని, నువ్వే కొంచెం డీప్గా వెళ్ళి ఆలోచించు అని చెప్పేసి అయితే అంటూ తన కిరణ్కి అయితే నచ్చ చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే తన కొలీగ్స్ అందరి దగ్గరికి వచ్చి నేను ఇలా బయటికి వచ్చి పని చేస్తున్నాను అంటే దానికి కారణం ఎవరు అంటే నా భర్తే, నా భర్త సపోర్ట్ వల్లే నేను ఇలా బయటికి వచ్చి అందరి ముందుకు బిజినెస్ పని చేస్తున్నాను, లేదంటే తన సపోర్ట్ లేకపోతే నేను ఇంటికే పరిమితం అయ్యి ఉండేదానిని అని చెప్పేసి అయితే విరాట్ గురించి పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం అవును, నేను ఇంటికే పరిమితం అయిపోయేదానిని, నాకు కానీ నా భర్త విరాట్ సపోర్ట్ లేకుండా ఉంటే, నా భర్త నాకు ఉండటం వల్ల నేను ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.